కాకినాడ నగరంలోని ఈట్ స్ట్రీట్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. గురువారం ఉదయం ఆయన ఈట్ స్ట్రీట్ను సందర్శించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఈట్ స్ట్రీట్కు సంబంధించిన వ్యాపారస్తులు తమకు ఎదురవుతున్న సమస్యలను ఇన్ఛార్జ్ కమిషనర్ దృష్టికి తీసుకుని వచ్చారు. డ్రైనేజ్ ఏర్పాటు, త్రాగునీటి సౌకర్యం కల్పించడం, సరైన లైటింగ్ ఏర్పాటు చేయడం, మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని, అలాగే ఆదివారం రోజున ఈట్ స్ట్రీట్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. వ్యాపారస్తుల సమస్యలపై ఇన్ఛార్జ్ కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఈట్ స్ట్రీట్లో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణ, ఈ ఆదినారాయణ, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఇక్కడ ఉందో అక్కడ 3 మ్యాన్ హోల్స్ ఏర్పాటు చేస్తాము. 3 మ్యాన్ హోల్స్ ద్వారా ఈ ఏదైతే మన డ్రైన్లో ఉందో అన్వేస్టెడ్ మెటీరియల్ ఉందో దాన్ని గార్బేజ్ బయట తీసేసి ట్రాక్టర్ ద్వారా రిమూవ్ చేస్తాము. అది రెండో సమస్య చెప్పాల్సిన సొల్యూషన్. ఇంకా మూడోది ఏంటంటే వాటర్కి ట్యాప్ కనెక్ట్ చేయమని చెప్పారు. వాటికి 2 ఆప్షన్ ఇచ్చాము. ఒకటి, మీరు ట్యాప్ కనెక్షన్స్కి ముందు పెట్టుకుంటే మీటర్ ద్వారా మేము సప్లై చేస్తాము. దానికి గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఏదైతే డబ్బు అవుతుందో అది కట్టడానికి మీరు ఇంట్రెస్ట్ అయితే ప్రతి షాప్కి కూడా వాటర్ ఇస్తాము, అది చెప్పాము. బట్ కండిషన్ ఏంటంటే ఏదైతే వాటర్ కనెక్ట్ ఇచ్చామో ఆ వాటర్ మాత్రం మస్ట్ బి గో టు డ్రైన్ తప్పించి ఎత్తుకోసం రోడ్డు మీద రావడానికి వీలేదని కండిషన్ చెప్పడం జరుగుతుంది. దాని రెగ్యులేట్ అండ్ ఆల్సో ఒక పబ్లిక్ ట్యాప్ కూడా ఇస్తాకి మేము ప్రపోజ్ చేస్తాము. అది కూడా మేము సొసైటీకి ఇస్తాము. ఇంకా 4వ విషయం ఒక రిపోర్ట్ పెట్టారు, పబ్లిక్ టాయిలెట్స్ చెప్పారు. ఈ ప్రాంతంలో పబ్లిక్ టాయిలెట్ లేదు, అది కొంచెం దూరంలో ఉంది. ఆల్రెడీ డిఎంహెచ్ఓతో మాట్లాడితే డిఎంహెచ్ఓ ప్లేస్ ఒకటి ప్లాన్ చేశారు. దాని ఎస్టిమేషన్ కాస్ట్ ఆల్రెడీ గవర్నమెంట్కి పంపిస్తున్నాము. ఆ ఎస్టిమేషన్ కాస్ట్ వచ్చిన సత్యానికి పంపిస్తున్నాము. ఆ ఎస్టిమేషన్ కాస్ట్ వచ్చిన తర్వాత డబ్బు రిలీజన్ అయిన వెంటనే ఇక్కడ మనకి పబ్లిక్ టాయిలెట్ కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ ఎస్పెషల్లీ మనకి ఒక 4 ఏరియాస్లో సండే రోజు చాలా బిజీగా ఉంటుంది. సాటర్డే నైట్ కానీ సండే కానీ. సండే రోజు మన వర్కర్స్ అంటే శానిటేషన్ ఉద్యోగస్తులు జనరల్గా అందరికీ పబ్లిక్ హాలిడే కాబట్టి వాళ్ళకి కూడా పబ్లిక్ హాలిడే. బట్ వాళ్ళు నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వారికి కూడా నేను పర్సనల్గా చెప్తాను, సండే పని చేసి ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దే హ్యావ్ టు గో ఫర్ లీవ్ సాటర్డే కానీ మండే కానీ వాళ్ళకి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాను. వాటితో మాట్లాడి వాళ్ళు ఎన్ని తీసుకుంటాను. అది ఏమవుతుందంటే సండే గార్బేజ్ ఏముంది, ప్రతి సండే కూడా అన్ని రోజులు ఎలా సమానంగా ఉంటుందో సండే కూడా అదే క్లీన్ చేసి ఏర్పాటు చేస్తాను. నేను కూడా వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళతో మాట్లాడి కేవలం కొన్ని చోట్ల మాత్రమే 3 చోట్ల మన రైతు బజార్ దగ్గర, ఈటింగ్ స్ట్రీట్, ఫిష్ మార్కెట్ దగ్గర ఆ 3 చోట్ల ఏర్పాటు చేసి 3 అరేంజ్. సో ఇది ఇక్కడ మనకి జరుగుతుంది. ముఖ్యంగా ఈ స్ట్రీట్ వెండర్స్కి ఈ స్ట్రీట్ ఎవరైతే ఉన్నారో వెండర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఏంటంటే ప్రతి షాప్ దగ్గర మీరు డస్ట్బిన్స్ పెట్టుకోండి. ఆ డస్ట్బిన్లోనే మీరు వేస్ట్ మెటీరియల్ వేసేలాగా వచ్చిన కస్టమర్కి చెప్పండి, మీరు కూడా టేక్ కేర్ తీసుకోండి. అది మన మెయిన్ డస్ట్బిన్ వేస్తే మేము ట్రాక్టర్ ద్వారా చేసేస్తాం. బట్ ఇక్కడ కూడా ఎవరైనా దాన్ని వైలేట్ చేస్తే వారిపైన కూడా చర్య ఉంటుంది. అంతా మీరు అడిగిన ప్రకారం మేము చేస్తున్నాం. మీరు కూడా ప్రభుత్వానికి